నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 14 నుండి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు 30,000 పనులకు పల్లె పండుగలో శ్రీకారం చుడతామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రోడ్డు ప్రమాదాల నివారణకు మెడికోవర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం. యాక్సిడెంట్ కు గురైన కారుతో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శన. ఎన్ఏడి ఫ్లైఓవర్ వద్ద నిర్మిస్తున్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలి. విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ ఆదేశం. లబ్ధిదారులకు తక్షణం టిట్కో గృహాలు కేటాయించాలి. దయాల్ నగర్ గృహ సముదాయం వద్ద నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14 నుండి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 14 నుండి 20వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఏడాదిలో కనీసం 100 రోజుల వేతన ఉపాధి కల్పించాలన్నారు. పని కోరిన 15 రోజుల్లో పని లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. 13,326 గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 23న ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించామని, ఇందుకు గాను వరల్డ్ రికార్డు అందుకున్నామని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్ లో ఉన్న కూలీల వేతనాలను 2,081 కోట్లను చెల్లించామన్నారు. 4,500 కోట్ల పనులకు గ్రామ సభల ఆమోదం లభించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులపై అవగాహన కల్పించాలని, గ్రామాల్లో జవాబుదారీతనం ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా విశాఖలోని మెడికోవర్ హాస్పిటల్స్ ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. రోడ్డు ప్రమాదానికి గురై ధ్వంసమైన కారును విశాఖలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించడం ద్వారా చైతన్యం తెప్పించేందుకు నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో కలిసి శ్రీకారం చుట్టింది. అవగాహన కల్పించే ఈ వాహనాన్ని ట్రాఫిక్ సీఏ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సామాజిక బాధ్యతగా మెడికవర్ హాస్పిటల్స్ అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశాఖలో యువత మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు. ఫలితంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సమయాల్లో ప్రాణాల మీదకు వస్తోంది. ఈ ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని యాక్సిడెంట్కు గురైన ఓ వాహనాన్ని విశాఖ నగరంలో ప్రదర్శించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం ముందుకొచ్చింది. నలుగురిని ప్రమాదంలో బలి తీసుకున్న ఓ కారును ట్రైలర్పై ఎక్కించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విశాఖ నగర ట్రాఫిక్ పోలీసు విభాగంతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంవీపీ కాలనీలోని మెడికవర్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వాహనాన్ని ట్రాఫిక్ సిఐ కేఎస్ఎన్వి ప్రసాద్ ప్రారంభించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ వినయ్ భూషణ్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రవీణ్లు తెలిపారు. ప్రమాదాలను నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాలని, వారిలో చైతన్యం కలిగించేందుకు యాక్సిడెంట్కు గురైన కారుని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని సిఐ ప్రసాద్ తెలిపారు. మెడికవర్ యాజమాన్యం చేస్తున్న కృషిని అభినందించారు. ఇప్పుడు కూడా 6 అవర్ గోల్డెన్ అవర్ అని అంటాము. యాక్సిడెంట్ అయిన ఒక 6 అవర్స్లోనే కనుక హాస్పిటల్కి పేషెంట్ రీచ్ అయితే కనుక ఆ 6 అవర్స్లోనే మ్యాక్సిమం మనము పేషెంట్ని కాపాడగలిగే ఇది ఉంటుంది. 6 అవర్స్ దాటిపోతే కొంచెం డిఫికల్ట్ అయ్యే ప్రాబ్లం ఉండొచ్చు. సో ఏదైతే మన ట్రాఫిక్ సిఏ గారు చెప్పారో, ముందర అసలు యాక్సిడెంట్ అవ్వకుండానే కనుక మనం చూసుకున్నట్టయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, తర్వాత లిమిట్లో వెళ్ళడం, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా అన్ని రూల్స్ కరెక్ట్గా పాటించి స్లోగా వెళ్ళి పక్కన ఉన్న పిల్లల రైడర్స్ కానీ పెడెస్ట్రియన్స్ కానీ అందరినీ సేఫ్గా చూసుకుంటే, అసలు యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకుంటేనే చాలా మంచిది. ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అయితే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన న్యూస్ లేకుండా న్యూస్ పేపర్ లేదని అనుకుంటున్నాను. సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ డెత్ తగ్గించడం కోసమని మన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వడానికి కారణం ఓవర్ స్పీడింగ్.
నెక్స్ట్ సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. ఒక్కోసారి అనిపిస్తుంటుంది గవర్నమెంట్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంది ట్రాఫిక్ రూల్స్లో. కంపల్సరీగా పిలియన్ రైడర్, ఇప్పుడు కొత్తగా వచ్చే రూల్ ఏంటంటే పిలియన్ రైడర్ కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, స్పీడ్ బ్రేకర్స్, స్పీడ్ లిమిట్స్ ఒక్కోసారి. ఈరోజు ఈ ట్రామా అవేర్నెస్ ప్రోగ్రామ్తో కలిపి చేయడానికి ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యతగా మేము చేస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ మేము అడుగుతున్నట్టే మీ సామాజిక బాధ్యతగా మీతో పాటు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ కాపాడాల్సిన బాధ్యత మీకుంది. దానికోసం సీట్ బెల్ట్ ధరించండి, స్పీడ్ లిమిట్ని ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. తీసుకున్నారండి. సో మీకు తెలిసిన సేయింగ్ అండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. యాక్షన్స్ అయిన ఇంపార్టెంట్ అండి. సో ఇనిషియేటివ్ అంటే పబ్లిక్ లో అవేర్నెస్ కోసం చేసుకోవాలి, ఓవర్ స్పీడింగ్ చేయకూడదు, అంటే యాక్సిడెంట్స్ అవ్వకుండా ప్రాణాలు కాపాడు. థ్యాంక్ యూ. విశాఖపట్నం సిటీతో పాటు అవుట్స్కట్స్లో కూడా ఓ 4 రోజుల పాటు ఈ వెహికల్ తిరుగుతుంది. దీని ద్వారా 10 మందిలో పబ్లిక్కి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. 4 వ్యక్తులు ఒక కార్ డ్రైవింగ్లో ఓవర్ స్పీడింగ్ వల్ల, సీట్ బెల్ట్ వేసుకోకపోవడం వల్ల, మద్యపానం సేవించడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. సో దీనినే మేము 10 మందిలో ఈ అవగాహన క్రియేట్ చేయడం కోసం మేము దీన్ని ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం నగరంలో ప్రతి సంవత్సరం సుమారుగా ఒక సంవత్సరానికి 300 నుంచి 350 మంది ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారండి. అందులో ఈ ప్రమాదాలు జరిగి మరణం కానీ లేకపోతే గాయాలు కానీ సంబంధించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఓవర్ స్పీడింగ్ అండి. ఓవర్ స్పీడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండి. ఈ ఓవర్ స్పీడింగ్ అవ్వడం వల్ల వెహికల్ కంట్రోల్ అవ్వదు. అలాగే ఆ వెహికల్ నడిపిన వ్యక్తితో పాటు ఆపోజిట్గా ఎదురుగా ఉన్న పార్టీ కూడా బ్యాడ్లీ ఇంజర్డ్ అవ్వడం జరుగుతుందండి. వాళ్ళ యొక్క ఒకసారి ప్రాణాలు కోల్పోతే వస్తుంది, ఒకసారి సీరియస్ ఇంజరీ జరగడం జరుగుతుందండి. విశాఖపట్నం సిటీలో ఓన్లీ 40 కిలోమీటర్ల వేగంతో మాత్రం ప్రయాణించాలండి. ఇది చాలా మట్టుకు చాలామంది తెలియక కొంచెం వేగంగా ప్రయాణించడం అది చేస్తుంటారండి. చాలా విరివిగా బోర్లు గట్టా విశాఖపట్నం సిటీ మొత్తం పెట్టామండి. స్పీడ్ లిమిట్ అని ఎక్కడ పెడితే అక్కడ దాన్ని అందరికీ కూడా మరికొంత లోపల తీసుకెళ్ళి ఎవరు కూడా స్పీడ్ అనేది ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే ప్రమాదాల తాలూకా పర్సెంటేజ్ చాలా తగ్గించవచ్చు. అలాగే గాయాల తీవ్రత కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. నేను డాక్టర్ శ్రీధర్ గంగవరపు అండి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్. సో ఈరోజు ముఖ్యంగా మనం మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీ విశాఖపట్నం ఆధ్వర్యంలోని రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ ఆధ్వర్యంలోని మనం ఒక యాక్సిడెంట్ ట్రక్ని ప్రారంభించడం జరిగిందండి. సో ముఖ్యంగా మనం ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్కి సంబంధించి మనం తెలుసుకున్నట్టయితే మన భారతదేశంలోని సుమారు ఒక రోజుకి 1400 మంది పైన యాక్సిడెంట్కి గురవుతే అందులో సుమారు 400 పైచీలకు మరణించడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఈ యుక్త వయసులో వాళ్ళు, అంటే ఏదైతే 20 నుంచి 40 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఎక్కువ మంది ఈ యాక్సిడెంట్ బారిన పడడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒక యాక్సిడెంట్ అయిన కారుని, ఏదైతే ఒక కారులో 4 ప్రయాణిస్తుంటే 4 మరణించడం జరిగింది చిన్నపాటి తప్పు వల్ల. సో ఆ కారుని మనం ఒక ట్రక్లోని డిస్ప్లే చేస్తున్నామండి. సో రాబోయే నెక్స్ట్ 30 రోజుల్లోని విశాఖపట్నం సిటీ అంతా మేజర్ జంక్షన్స్లోని ఈ కారుని మనం డిస్ప్లే చేయడం వల్ల ఎవరైతే ఈ కారుని చూస్తూ ఉంటారో, మనం పక్కన వాళ్ళ నుంచి న్యూస్ వినటం కానీ పేపర్ చదవడం వల్ల కానీ చూసింది వేరు, మనకేం కాదులే అని అనుకున్న ధీమాలో ఉంటారు. ఎప్పుడైతే మన ప్రదేశంలోని ఈ యాక్సిడెంట్ జరిగింది, ఇలా ప్రాణాలు కోల్పోయారు అన్నది వాళ్ళ కళ్ళతోని ఈ కారుని చూడడం వల్ల వాళ్ళలోని ఒక అవేర్నెస్, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ సామాజిక బాధ్యత అనేది ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణ పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుందని వక్తలు అన్నారు. మెడికవర్ హాస్పిటల్ చేసిన ఈ ప్రయత్నం ప్రజల్లో చైతన్యం తెస్తుందని తెలిపారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ వద్ద విఎంఆర్డీఏ నిర్మిస్తున్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రగతిని కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ పరిశీలించారు. ఇంజనీర్లు, గుత్తేదార్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్ఓబీకి ఇరువైపులా జరగాల్సిన పనులను రైల్వే శాఖ వర్గాలతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్ఓబీ గడ్డస్ భారతీయ రైల్వే సర్టిఫైపై సంస్థకు త్వరగా ఆర్డర్లు ఇచ్చి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. కాకానీ నగర్ వద్ద సబ్వే అలైన్మెంట్ ను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని చెప్పారు. భారీ వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లైఓవర్ మీదుగానే వెళ్లాలని, కింద నుండి వెళ్లకుండా హైట్ బ్యారియర్స్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతకుముందు ఫ్లైఓవర్ పై ఉన్న పార్క్ ను పరిశీలించారు.
క్షేత్రస్థాయి పర్యటనలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ భవానీ శంకర్, ఈఈ బలరామరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గోవిందనామ స్మరణతో సప్తగిరిలో మారుమ్రోగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజు ఉదయం మోహిని అవతారంలో శ్రీనివాసుడు శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఆ ప్రక్కనే దంతపు వాహనంపై వెన్నెముద్ద కృష్ణునిగా స్వామివారు భక్తులను అనుగ్రహించారు. క్షీరసాగర మదనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. అసురులను మాయం చేసి సురులకు అమృతం పంచినట్టు పురాణ గాథ. మాయా జగత్తు నుండి భక్తులను బయటపడేయడమే మోహిని రూప పరమార్థం. స్వామివారి వైభోగాన్ని భక్తులు కనులారా వీక్షించారు. మాడవీధుల్లో భక్తజన బృందాలు, చక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ మంగళవారం మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. సామాన్య భక్తులకు సులభతర దర్శనమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని డీజీపీ తిరుమలరావు అన్నారు. వీఐపీ దర్శనాలకు వస్తున్న వారు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనానికి రావాలని సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అధికారులు తెలిపారు. టిట్కో గృహాలను తక్షణమే అప్పగించాలంటూ గాజువాక దయాల్ నగర్ వద్ద నిర్మించిన గృహ సముదాయం వద్ద లబ్ధిదారులు నిరసన తెలిపారు. సుమారు 1700 మందికి ఇక్కడ గృహాలు కేటాయించారు. గతంలో వీరంతా బ్యాంకులకు డబ్బులు చెల్లించినప్పటికీ గృహాలు అందచేయకపోవడంతో న్యాయం కోసం రోడ్డెక్కారు. ఎన్నో ఏళ్లుగా గృహాల కోసం ఎదురు చూస్తున్నామని, ఏళ్లు కావస్తున్నా తమకు కేటాయించడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు వాయిదాలు కట్టాలంటూ బ్యాంకులు తమపై ఒత్తిడి తెస్తున్నాయని, తక్షణం ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు గృహాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఆందోళన విషయం తెలుసుకున్న యువ నాయకుడు పల్లా కార్తీక్ బాధితులతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ పెద్ద పనులేమి లేవు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ పూర్తి చేసి మాకు 4 రోజులు అప్పగిస్తానని కోరుతున్నాం. అలాగే మేము గతంలో ధర్నాలు చేసే కార్యక్రమం చేసాం. పల్లా శ్రీను గారు దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని నీరు కార్చే పనే చేస్తున్నా తప్ప మా బాధలు మాత్రం ఎమ్మెల్యే గారు ఎటువంటిది కూడా స్పందించట్లేదు. అలాగే 3 కార్పొరేటర్లు అప్పుడు గృహప్రవేశాలు చేసేటప్పుడు కేబుల్ మూర్తి గారు అని ఆయన 65వ వార్డు కౌన్సిలర్ గారిని కలిసాం. ఎందుకంటే ఆ రోజు ఆయన చేతుల మీద గృహప్రవేశం చేశారు కాబట్టి, సార్ మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీ త్వరగా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఆ ఇల్లు మీ చేతుల మీద హ్యాండ్ ఓవర్ చేశారు, అక్కడ సమస్యలను మీకు తెలుసు కాబట్టి చేయండి అని చెప్తే, ఆయన నా చేతిలో ఉన్న సాయశక్తిని నేను మీకు సాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే దల్లి గోవింద్ గారు జనసేన 64వ వార్డు కౌన్సిలర్ని కలిసాము. ఆయన కూడా అదిగో ఇదిగో అన్నారు తప్ప మాకెవరు కూడా భరోసా కల్పించలేదు. అలాగే 75వ వార్డు కౌన్సిలర్ గారు పులి లక్ష్మీబాయిని కలిసాము. వాళ్ళు కూడా హామీ ఇవ్వడం చెప్పారు కానీ చేస్తామన్నారు తప్ప మాకు ఇప్పుడు వచ్చి ఏం పనులు కూడా పూర్తి అవ్వట్లేదు. కాబట్టి మేము సెలో కలెక్టర్ ఆఫీస్ అనే కార్యక్రమం ప్రోగ్రాం పెట్టాము. ఈరోజు స్పందనలో జిల్లా కలెక్టర్ గారికి మొత్తం 1776 కుటుంబాలు వెళ్తున్నాయి సార్. ఆల్రెడీ టౌన్లో ఉన్నవాళ్ళు టౌన్లో ఉన్నారు, అక్కడ స్పందన జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ మీడియా తరఫు నుంచి వెళ్తున్నాం. అక్కడ కూడా మీడియా కూడా కవర్ చేస్తుంది. మేము మాత్రం ఈ తరఫు నుంచి ఏంటంటే కంపల్సరీ జిల్లా కలెక్టర్ గారు మెమోరాండం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. లేదు అనుకుంటే 4 రోజులు ఇవ్వకపోతే ఆ ఇల్లు లేదో మేము ఆక్యుపై చేసుకొని అక్కడ తాగునీరు, రోడ్లు మేమే వేసుకొని మేమే దిగిపోవడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది తప్ప 100 రోజుల పైన పూర్తయింది. మా ఇల్లు మాత్రం పూర్తిగా చేసి ఇవ్వట్లేదు. చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే అక్కడ అదిగో ఇదిగా అక్రమాలు అన్యాయాలు జరిగిపోతున్నాయి అంటున్నారు తప్ప అక్కడ జీఎంసీ కమిషనర్ గారు, పీడీ గారు, లేకపోతే ఏపీడీఓ గారు అక్కడ కూర్చోబెట్టి మా డాక్యుమెంట్లు చెక్ చేసి ఇలా నిజమైన లబ్ధిదారిలా కాదా అని ఎంపిక చేసి మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాం తప్ప. తీసాం, మాకు అప్పుడే ఇల్లు ఇచ్చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇల్లు మాకు దొరకలేదు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా మారిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మాకు బ్యాంక్లో లోన్ అని చెప్పి 3,65,000 వరకు ఇప్పించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇల్లు మాకు ఇవ్వలేదు. ఆ లోన్ వచ్చిన డబ్బులు కూడా గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు మా దగ్గర నుంచి. బ్యాంకు వాళ్ళకి మేము ఈఎంఐలు కడుతున్నాం నెలకి 4,000 చొప్పున. కానీ మేము కట్టే ఈ ఈఎంఐలు మళ్ళీ మా ఇంటికి రెంట్ కూడా కట్టలేకపోతున్నాము. 2 కలిపి మా పేదలకు చాలా భారంగా ఉంటుంది. అవి ఇక మీదటైనా ఈ ప్రభుత్వం అయినా మా ఇల్లు మాకు అప్పగించాలి. మీరు ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? మా ఇల్లు మాకు ఇచ్చేయాలి. సౌకర్యాలు ఏమో అవసరం, సౌకర్యాలు కూడా కావాలి. ఇవన్నీ చేయాలంటే కరెంటు, వాటరు, ఇంకా డ్రైనేజీలు ఇవన్నీ వేసి ఇవ్వడానికి కనీసం ఒక 2 నెలలు టైం అయితే పర్లేదు. కానీ ఇంకా అంతకన్నా టైం అయితే మేము ఇవ్వలేమండి. ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాదిరిల ఎపిసోడ్ తెలుగు సీరియల్లా కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన వారిద్దరూ వివాహంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. కేవలం శ్రీవారిని దర్శించుకోవడానికే వచ్చామని చెప్పారు. కోర్టులో కేసులు ఉన్నాయని, పెళ్లి చేసుకుంటే అందరి సమక్షంలోనే చేసుకుంటామని దివ్యల మాదిరి చెప్పారు. తాము ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని వార్తలను కొట్టిపారేశారు. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మరి 4 వైపులా కూడా మాడవీధుల్లో బ్రహ్మాండంగా మరికొద్ది నిమిషాల్లో స్వామివారి తాలూకా రథాలు రాబోతున్నాయి. మరి చుట్టువైపులా ఎటు చూసినా సరే జనం, లక్షలాది మంది ప్రజలు మరి ఆసీనులై కూర్చున్నారు. స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలా ప్రజల మధ్య కూర్చొని ప్రజలందరి సమక్షంలో, భక్తులందరి సమక్షంలో స్వామివారిని కళ్ళారా చూడాలి, ఆ వెంకటేశ్వరుని తాలూకా వైభవాన్ని కళ్ళారా చూడాలని అత్యంతమైనటువంటి ఆశతో వచ్చాను. ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను. బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నాను, బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఈ భూమి మీద ఉండేటటువంటి సకల జనులకి, ప్రతి జీవరాశికి, ప్రతి ప్రాణికోటికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మరి దేశానికి, ఈ ప్రాంతానికి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా స్వామివారి తాలూకా ఆశీస్సులు ఉంటాయి. కోటాను కోట్ల మంది భక్తులు వారి కోసం
ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈ గొప్ప బ్రహ్మోత్సవాల కోసం కోటాను కోట్లు ఈరోజు టీవీల్లోనూ ఛానల్స్లోనూ ఎంతోమంది చూస్తుంటారు, ఎదురు చూస్తుంటారు. మరి స్వయంగా స్వామివారిని చూస్తే ఆ జీవితమే వేరు, ఆ జీవితం ధన్యమైపోతుందన్నటువంటి సంతోషంతో నేను ఇక్కడికి రావటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. మ్యారేజ్ పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ ఇది కాదు కదా, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి చాలా రోజుల నుంచి మేము స్వామివారికి వస్తూనే ఉన్నామండి. దానికి ఎందుకు క్వశ్చన్? తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మాడా స్ట్రీట్లో వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్నా పర్సనల్ ఇది నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని. ఇయర్ అవ్వలేదు. నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను, ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పుడు. అశోక్ లేలాండ్ వారి దసరా సంబరాల్లో వినియోగదారులకు విలువైన బహుమతులు అందిస్తోంది. లైట్ కమర్షియల్ వెహికల్స్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతితో పాటు లక్కీ డ్రాలో గోల్డ్ కాయిన్స్ గెలుచుకునే అవకాశం ఉంది. బిర్లా జంక్షన్లోని లక్ష్మీ మోటార్స్ అశోక్ లేలాండ్ షోరూంలలో నిర్వహించిన లక్కీ డ్రాలో కస్టమర్లు గోల్డ్ కాయిన్స్ ను బహుమతులుగా గెలుచుకున్నారు. అశోక్ లేలాండ్ వారి లైట్ కమర్షియల్ వెహికల్స్ దోస్త్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దసరా సంబరాల్లో భాగంగా ప్రతి వాహన కొనుగోలుపై 60 గ్రాముల వెండి పళ్ళాన్ని ఖచ్చితమైన బహుమతిగా వినియోగదారులకు అందిస్తున్నారు. లక్కీ డ్రాలో 4 లక్షల విలువైన బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. బిర్లా జంక్షన్లోని లక్ష్మీ మోటార్స్ అశోక్ లేలాండ్ షోరూంలో కస్టమర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. 30 గ్రాముల బంగారాన్ని లక్కీ విన్నర్స్కు అందజేశారు. మొదటి బహుమతి విజేతగా గాజువాకు చెందిన పారిపల్లి సురేష్ 15 గ్రాముల బంగారాన్ని సొంతం చేసుకున్నారు. రెండో విజేత సిహెచ్ నర్సింహులు 10 గ్రాములు, మూడో విజేత బొడ్డు జగన్మోహన్ 5 గ్రాముల బంగారాన్ని గెలుచుకున్నారు. వాహనాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు 60 గ్రాముల వెండి ప్లేట్లను అందజేశారు. విజేతలకు బహుమతులను అశోక్ లేలాండ్ ఏరియా మేనేజర్ నసీరుద్దీన్ అందజేశారు. కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఫ్రిడ్జ్ గెలుచుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఇది వచ్చేసి సూర్యకళ భారత్ గ్యాస్ ఏజెన్సీ అండి, విజయనగరం కస్టమర్ సూర్యకళ భారత్ గ్యాస్ ఏజెన్సీ. సార్ రెండో కస్టమర్ కూడా తీయండి. గణశెట్టి రాజు గారు కాకినాడ. కస్టమర్ పేరు పారిపల్లి సురేష్, గాజువాక్ అండి కస్టమర్. దసరా సంబరాల్లో భాగంగా తమ కస్టమర్లకు ఖచ్చితమైన బహుమతులతో పాటు లక్కీ డ్రాలో బంగారాన్ని గిఫ్ట్గా అందిస్తున్నామని అశోక్ లేలాండ్ ఏరియా మేనేజర్ నసీరుద్దీన్, లక్ష్మీ మోటార్స్ సంస్థ జిఎం కృష్ణలు తెలిపారు. ప్రతి వాహనం కొనుగోలుపై 60 గ్రాముల వెండి ప్లేట్ను ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 31వ తేదీ వరకు వాహనాలు కొనుగోలు చేసిన వారికి కూడా నవంబర్లో లక్కీ డ్రా ద్వారా మరోసారి గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉందని లక్ష్మీ మోటార్స్ జిఎం కృష్ణ తెలిపారు. కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే అండి అందరికీ. అశోక్ లేలాండ్ వినియోగదారులకి మళ్ళీ చిన్న వెహికల్స్ వాడే ప్రతి వినియోగదారికి పేరు ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ దసరాకి మనం చిన్న వాణిజ్య వాహనాలు వాడే వాళ్ళకండి కొత్త ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. అదేంటంటే ప్రతి కొనుగోలుపై ఖచ్చితంగా సిల్వర్ బహుమతి 60 గ్రాముల వరకు సిల్వర్ ప్లేట్ బహుమతి ప్లస్ ప్రతి కస్టమరు ఒక 2 బంపర్ డ్రాస్లో గోల్డ్ని గెలుచుకునే అంటే 4,50,000 వర్త్ వరకు గోల్డ్ని గెలుచుకునే అవకాశం కూడా ఉందండి. దీంట్లోనే అండి ఇవాళ ఫస్ట్ లక్కీ డ్రా అనేది తీయడం జరిగింది మన వైజాగ్ బిర్లా జంక్షన్లో ఉన్న లక్ష్మీ మోటార్స్ అశోక్ లేలాండ్ షోరూంలో. దాంట్లో వచ్చేసి 3 లక్కీ కస్టమర్లకండి 15 గ్రామ్స్, 10 గ్రామ్స్, 5 గ్రామ్స్ ఇలా ముగ్గురు లక్కీ కస్టమర్లకి గోల్డ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ లక్కీ డ్రా అయిపోయినాకండి సెకండ్ లక్కీ డ్రా కూడా మనం నవంబర్ 1st వీక్లో చేస్తాం. అంటే ఈ ఇప్పటి వరకు దసరా వరకు తీసుకున్న వెహికల్స్కి ఏమో ఇప్పుడు లక్కీ డ్రాలో ఛాన్స్ వచ్చింది. ఈ దసరాలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితమైన బహుమతిగా సిల్వరు ప్లస్ మంచి కన్జ్యూమర్ ఆఫరు ప్లస్ మళ్ళీ లక్కీ డ్రాలో ఏది 15 గ్రామ్స్, 10 గ్రామ్స్, 5 గ్రామ్స్ ఈ 3లో ఒక గిఫ్ట్ మళ్ళీ గెలుచుకునే అవకాశం అనేది ఉందండి. సో ఎవరైతే వాణిజ్య వాహనాల ఉపయోగం కొరకు చిన్న వెహికల్స్ని తీసుకోవాలి అని అనుకుంటున్నారండి మన అశోక్ లేలాండ్ షోరూము బిర్లా జంక్షన్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. నా పేరు కృష్ణ.
మన ఇప్పుడు అశోక్ లేలాండ్ లక్ష్మీ మోటార్స్లో ఈరోజు మనం లక్కీ డ్రా తీయడం జరిగింది. దాదాపుగా 30 గ్రాముల బంగారాన్ని లక్కీ డ్రాలో విజేతలకి చేరవేయడం జరుగుతుందండి. ఇప్పుడు మొదటి బహుమతిగా 15 గ్రాముల గోల్డ్, రెండవ బహుమతిగా 10 గ్రాముల గోల్డ్, అదే మూడో బహుమతిగా 5 గ్రాముల గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనం ప్రామిస్ చేసున్నామో లాస్ట్ 2 మంత్స్ నుంచి కస్టమర్లకి 60 గ్రాములు వెండి ప్రతి డెలివరీతోనూ ఖచ్చితమైన బహుమతిగా ఇస్తున్నాము. అలాగే లక్కీ డ్రా ఏదైతే మనం అనౌన్స్ చేస్తున్నామో ఇంతకుముందు అదే ఇప్పుడు ఇవాళ తీయడం జరిగిందండి. అలాగే ఈ నెల 31వ తారీఖు వరకు ఎవరైతే వెహికల్స్ కొనుగోలు చేస్తారో కొనుగోలు చేసిన అందరికీ కూడా సిల్వర్ ప్లేట్ 60 గ్రాములు సిల్వర్ ప్లేట్ అందజేయడం జరుగుతుంది. అలాగే నవంబర్ 1వ తారీఖున జరిగే లక్కీ డ్రాలో మరొక 30 గ్రాములు 15 గ్రాములు 10 గ్రాములు 5 గ్రాములు చొప్పున లక్కీ డ్రాలో విజేతలను తీయడం జరుగుతుందండి. ఈ లక్కీ డ్రా ఈరోజు విజేతలుగా వచ్చిన వాళ్ళకి ఈ బంగారాన్ని మనం బహుమతిగా ఇస్తున్నాం. అలాగే ప్రతి కొనుగోలు మీద కూడా ఈ సిల్వర్ ప్లేట్ని కూడా బహుమతిగా ఇస్తున్నామండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్కీ డ్రా కస్టమర్ల సమక్షంలో ఎంతో ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు వినియోగదారులు పాల్గొన్నారు. పోర్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హార్బర్ అండ్ పోర్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. పోర్ట్ సాగరి ఆడిటోరియంలో ప్రదర్శించిన నాటకం ఆహుతులను అలరించింది. సత్య హరిశ్చంద్ర ఓ సందేశాత్మక నాటకమని నిర్వాహకులు చౌదరి చెప్పారు. బివి రమణమూర్తిలు తెలిపారు. పోర్ట్ యాజమాన్యం ఆర్థిక సహకారంతో నాటకాన్ని ప్రదర్శించామని, సమాజంలో విలువలు పెంపొందించేందుకు ఈ నాటకం దోహదపడుతుందన్నారు. విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ సారథ్యంలో అభినందన సభ మరియు గొప్ప పౌరాణిక పద్య నాటకం సత్య హరిశ్చంద్ర వేయడం జరుగుతుంది. ఈ అభినందన సభలో 33 సంవత్సరాలు పోర్టులో పనిచేసి పదవీ విరమణ పొందిన నాకు సత్కారం అందించడం ఎంతైనా ఆనందదాయకం. ఈ సందర్భంగా పోర్టు యాజమాన్యానికి, పోర్టు కార్మికులకు, మరి ముఖ్యంగా నేడు విచ్చేసినటువంటి కవిమిత్రులకు, కళా కోవిదులకు, ప్రేక్షకులకు, నాటికలో నటిస్తున్నటువంటి పాత్రధారులకు, దర్శకత్వం వహించినటువంటి పోర్ట్ ఫార్మేషన్ డే సందర్భంగా పోర్ట్ హార్బర్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ తరపున ఈరోజు సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. సో ఈ రోజుల్లో కూడా అక్కడ నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రోత్సహిస్తూ చౌదరి అప్పారావు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా శర్మ గారు, ఫ్రాన్సిస్ గారు వీళ్ళందరూ కూడా నాటక రంగానికి ఎంతో కృషి చేశారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకం. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14 నుండి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు. 30,000 పనులకు పల్లె పండుగలో శ్రీకారం చుడతామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రోడ్డు ప్రమాదాల నివారణకు మెడికోవర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం. యాక్సిడెంట్కు గురైన కారుతో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శన.
ఎన్ఏడి ఫ్లైఓవర్ వద్ద నిర్మిస్తున్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలి. విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ ఆదేశం. లబ్ధిదారులకు తక్షణం టిట్కో గృహాలు కేటాయించాలి. దయాల్ నగర్ గృహ సముదాయం వద్ద నిరసన. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.